హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు కూర గోంగూర కోడిగుడ్లు కడిగి పెట్టుకున్న గోంగూర, ఒలిసిన గుడ్లు చిన్నగా కడిగేసి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు గోంగూర కోడిగుడ్లు కలిపి వండుకుంటున్నాం. గోంగూర ఎత్తాను. స్టవ్ చిమ్ములో పెట్టుకొని మెత్తగా ఉడకనియాలి గోంగూర. గోంగూర అయితే ఉడికింది. గిన్నె పెట్టి నూనె పోసి కొంచెం కారం, ఇవన్నీ మంచిగా ఇవన్నీ వేసినాక కోడిగుడ్లను కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక తీసి పక్కకు పెట్టి మళ్ళీ ఉల్లిగడ్డలు అవి వేయాలి. కోడిగుడ్లు అయితే తీస్తున్నా. నూనెలో ఇంకా కొంచెం నూనె పోసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఫ్రై అయినాయి. అల్లం వెల్లిపాయ వేస్తాను. కారం, ఉప్పు ఇవన్నీ వేసినాక ఇట్లా కలిపి కోడిగుడ్లు వేసినాక ఇక మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఉడికినాక గోంగూర వేస్తాం. గోంగూర వేసి ఇక మంచిగా గోలించుకోవాలి. ఇక సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఉడకబెట్టుకున్నాక ఇక కోడిగుడ్ల గోంగూర రెడీ. గోంగూర కోడిగుడ్ల కూర రెడీ. చూసే వాళ్ళు ఉంటే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.